జనసేన పార్టీకి కార్యకర్తే బలం అనే నినాదంతో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన క్రియాశీల జనసేన ఉద్యమి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ సభ్యత్వంపై కార్యకర్తలకు ఎమ్మెల్యే క్షుణ్ణంగా వివరించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా జనసేన పార్టీ ముందుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జనసేన పార్టీ మహోన్నత శక్తిగా ఎదుగుతుంది అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదన్నారు. సభ్యత్వ నమోదు కార్యకర్త కుటుంబానికి ఒక భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ దుగ్గుశెట్టి సుధీర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి విజయరామిరెడ్డి, ఉదయగిరి పీఓసీ సభ్యులు కొట్టే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మెంబర్షిప్ని రాష్ట్రం అంతా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా నన్ను అబ్జర్వర్ వేసి మరి గతం కంటే ఎక్కువ మెంబర్షిప్లు మీన్స్ డబ్బులు కాదు, మెంబర్షిప్ పెరిగి పార్టీ బలాన్ని పెంచాలి. ఇవాళ ఈ 8 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 8 మండలాల్లో కూడా ఇవాళ ఇది వరకు పరిపాలన చూశారు అందరూ కూడా. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ పల్లెటూరిని పట్టించుకోకుండా, కనెక్టివిటీ లేకుండా, మరి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఒక దుస్థితి చూశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ మరి అన్ని రోడ్లు వేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మనం అందరినీ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇచ్చి సభ్యత్వం చేసిన మంచి పనికి ఆయన ఉత్సాహంగా మరింత ముందుకెళ్లే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా మనం చెప్పాలి. గత ప్రభుత్వ పాలకులు చేసిన దుర్మార్గాన్ని, మనం చేసినటువంటి మంచి పనిని కూడా మనం చెప్పుకోలేకపోతూ ఉన్నాం. ఇవాళ దానికి ఈరోజు మరి కొట్టే వెంకటేశ్వరరావు గారిని ఇక్కడ పీఓసీగా నియమించింది పార్టీ. ఇదివరకే పాత ఇదే ఆయనకి. అదేవిధంగా ఇక్కడ మరి మండల ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఒకే ఒక ఎంపీపీగా గెలిస్తే అది మా చెల్లి ఇక్కడే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా, ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు, మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈ కార్యక్రమం వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనికి గుర్తింపుగా మనం ఇచ్చే బహుమతిగా మనం కోరుకోవాలి తప్ప ఇది ఏదో చేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అనేది మేము దానికి యాక్సెప్ట్ చేయం. మా దగ్గర సభ్యత్వం తీసుకున్న ఏ వ్యక్తికి ఇంత హారం జరగడానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. కానీ పొరపాటున ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం పోయినా, లేకపోతే ఎవరి కుటుంబాల కన్నా మొన్న పేల్గాం దాంట్లో చనిపోయిన కుటుంబం ప్రకాశం జిల్లా ఆయన మీకు తెలుసు. మరి ఆ కుటుంబంలో కావలి నెల్లూరు జిల్లాలో పైన సొంత డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా 2 కోట్లు ఇచ్చారు. ఇవాళ జన సైనికులు కానీ ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు, హఠాత్తు పరిణామం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమం తప్ప ఈ ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు ఎవరికే ప్రాణహాని ఉండకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఏ యాక్సిడెంట్ జరగకూడదు, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి అనేది కళ్యాణ్ గారి ఉద్దేశం. కానీ పొరపాటున ఏదైనా జరిగినప్పుడు మన జీవితం మన చేతిలో ఉండదు కాబట్టి ఏదైనా జరిగినప్పుడు మనం ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టడం భారతదేశంలో కార్యకర్త గురించి మొట్టమొదటిసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి మేము సైతం నీతో పాటు ఉంటామన్నా అనే విధంగా అందరూ కూడా మెంబర్షిప్లు చేయండి. మీరు ఇచ్చే ఉత్సాహం రాష్ట్రం మరింత ముందుకెళ్లే విధంగా, పల్లెటూరులన్నీ బంగారం చేసే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది. ఇవాళ లేదా 13,300 పంచాయతీల్లో ఒకే రోజు మీటింగ్ పెట్టి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. శాఖ మంత్రిగా మొదటి స్థానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటు నరేంద్ర మోడీ గారితో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కానీ, లోకేష్ గారితో కానీ, బీజేపీ మిత్రులతో కానీ ఎవరితో అయినా అందరితో మంచి రిలేషన్ పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజు సీట్ల దగ్గర కొట్టుకుంటారు వీళ్ళు అవదని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వచ్చి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన తగ్గి తన పంతం చేర్చుకుని ఈ కూటమి ఏర్పడితే ఇవాళ బీజేపీ వల్ల కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో నిధులు వచ్చిన సంగతి వాస్తవం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గత ప్రభుత్వం చెప్పుకుంటాక ఏముండదు, శూన్యం, చీకటే. ఇప్పుడు మన నాయకుడికి వాళ్ళ నాయకుడికి కంపేర్ చేసుకోమనండి. వాళ్ళ నాయకుడికి ఎన్ని కేసులు ఉన్నాయో చూసుకోవాలి, మన నాయకుడు ఎన్ని ధర్మాలు చేసేది చూసుకోవాలి. వాళ్ళ నాయకుడికి 23 కేసులు ఆ రోజు ఉంటే కష్టపడి 5-6 కొట్టించుకున్న పదవిలో ఉండగా ఇవాళ మన నాయకుడు కోట్లాది ఆస్తిని ప్రజల కోసం, కౌలు రైతులు చనిపోయినప్పుడు ఇచ్చేదానికి కానీ, ఎవరైనా మన దేశాన్ని రక్షించే కుటుంబాలు జన సైనికులకి
అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.